ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బోధ్ మండలంలో మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఏఈఈ వెంకటేష్ మరియు సునీల్ ఇద్దరు బదిలీపై వెళ్లడం వలన మిషన్ భగీరథలో చేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్లు మరియు సూపర్వైజర్లు మరియు వాటర్ మెన్లు వారికి ఘనంగా శాల్వాతో సన్మానించారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఈఈ గోపీచంద్, ఈఈ సురేష్ వీరికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి నీటిని అందించడం మనందరి అదృష్టంగా భావించాలని, తప్పనిసరిగా నీటిని అందించాలని వాటర్ మెన్లను వారు కోరారు. సూపర్వైజర్స్ కంట్రోల్లో ఉంటారు. నా డ్యూటీ అయిపోయింది నేను పోతాను అనుకుంటే కలవదు. ఆ ఊరికి నీళ్ళు అందినాయా లేవా అంటే మనకు అంతిమ గోల్, లాస్ట్ గోల్ ఏదంటే ఆ ట్యాంక్ నీళ్ళు ఎక్కినాయా లేవా. ట్యాంక్ నుంచి నీళ్ళు ఇప్పుకోవడం అనేది అది సెకండరీ ఇష్యూ. అది మన బాధ్యత కాదు. యాక్చువల్గా గ్రామ పంచాయతీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు మల్టీపర్పస్ వర్కర్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అది. కానీ ప్రతి ట్యాంకుకు నీళ్ళు ఎక్కించే బాధ్యత మనందరి మీద ఉండదు. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే మనం ఎంతో అదృష్టవంతులం అనిపిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఒకటి. అందులో మనం అంతకుముందు చేసుకున్న జన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ రాదు మనకు. ఆ మానవ జన్మలో కూడా మనము మనిషికి గాలింత అవసరం. మెమొరబుల్ ఈవెంట్ మా కోసం కండక్ట్ చేస్తున్నాను. నేను 2016లోనే జాయిన్ అయినా. అప్పుడు కూడా మేము సేమ్ సిచ్యువేషన్ సునీల్ సార్ చెప్పినట్టుగానే నాకు కూడా. అయితే 2018లో మీరు ఎండింగ్ టైంలో మిమ్మల్ని అందరినీ తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మెల్లమెల్లగా మీ బాధ్యతలు కూడా ఇయర్ పెరుగుతున్న కొద్దీ పెరుగుతూ వచ్చినాయి. మ్యాక్సిమం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.